వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ స్వీట్ షాప్ స్టైల్ శంకర్పార. ఈ రెసిపీ పిల్లల స్నాక్ బాక్స్కి ద బెస్ట్ స్నాక్ ఐటమ్ అండి. ఒక్కసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు అప్పటికప్పుడు చేసినట్టే ఉంటాయి, ఏ మాత్రం చెడిపోవు. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు పంచదార, కొన్ని వాటర్ వేసి చక్కెర కరిగేంత వరకు కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 1/2 కప్పు సూజీ రవ్వ, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, కాంచిన నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా అంటుంటే ముద్దవ్వాలి. అప్పుడే నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసిన పంచదార నీళ్ళని స్వీట్నెస్ చూసుకుంటూ కొన్నిగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా పిండి ముద్దలా కలుపుకొని 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత నానిన పిండి ముద్దని చపాతీ పీట మీదకి తీసుకొని చూపించిన విధంగా రోల్ చేసుకొని 3 సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇందులో నుంచి ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసి రౌండ్గా చపాతీలా రోల్ చేసుకోవాలి. కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని ఇప్పుడు ఎడ్జెస్ని సమానంగా వచ్చేలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత చూపిస్తున్న విధంగా హారిజంటల్గా వర్టికల్గా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అదే షేప్లో మీరు కూడా కట్ చేసుకోండి. ఈ సైజ్ మందంలో కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ స్క్వేర్ షేప్లో రావాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తయారు చేసుకున్న శంకర్పార వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు 2 వైపులా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే తయారు చేసుకున్న శంకర్పార అన్నిటినీ డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, క్రిస్పీగా శంకర్పార తయారైపోయాయి. చల్లారాక ఇవి ఇంకాస్త క్రిస్పీగా అవుతాయి. వీటిని ఒక స్టీల్ బాక్స్లో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఇలాగే క్రిస్పీగా ఉంటాయి. చూడండి శంకర్పార ఎంత బాగా గుల్లగా వచ్చాయో. తుంచి చూస్తే వీటి టెక్స్చర్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఎంతో టేస్టీ అయిన శంకర్పార రెసిపీని ట్రై చేసి మీ వాళ్ళకి స్నాక్ టైంలో ఇవ్వండి, ఇష్టంగా తింటారు. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.